హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. ఇది పెద్దమ్మ తల్లి గుడి జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఉందండి. ఆల్రెడీ మన ఛానల్లో మీరు ఒకసారి చూసే ఉంటారు. ఎన్నిసార్లు వచ్చినా నాకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది గుడిలోకి ఇలా ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ కాళ్ళు కడుక్కోవడానికి స్థలం ఉంటుంది. కాళ్ళు కడుక్కొని ముందుకు వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అమ్మడానికి చాలా షాపులు ఉంటాయి. అక్కడి నుంచి కొబ్బరికాయలు తీసుకుని అమ్మవారి ఫోటో ఎదురుగా ఇలా కొబ్బరికాయ కొట్టి గుడి ప్రాంగణంలోకి లోపలికి వచ్చి ధ్వజస్తంభాన్ని చూసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఇలా ఎదురుగా అమ్మవారు కనిపిస్తారు. ఈవిడి పెద్దమ్మ తల్లి. అమ్మ ఎంత అందంగా ఉందో చూసారా. గర్భగుడిలో అమ్మవారిని నేను మీకు చూపించలేను కాబట్టి ఆ ఫోటోలో మీరు చూడొచ్చు. లైన్లో నుంచున్నామండి. మేము వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16 జరిగింది కదా, 17వ తారీఖున వెళ్ళాము నేను, అమ్మ, తమ్ముడు. ఇక్కడ చూసారా, ఇక్కడ కాయిన్ నిలబెడితే మన మనసులో కోరికన కోరిక అలాగే నెరవేరిపోతుందంట. ఎలా అంటే కాయిన్ నిలబడితే ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ కోరికను చెప్పుకోవడానికి తీర్చుకోవడానికి వస్తారండి. నాకు తెలిసి అమ్మ అస్సలు ఖాళీగా ఉండదు, పెద్దమ్మ. ఇక్కడ చూస్తున్నారా, బొల్లి నాగదేవత గుడి అండి. నాగదేవత గుడి చాలా బాగుంటుంది. చిన్న విగ్రహం అమ్మవారిది, చీర కట్టించుతారు. అమ్మ ఎంత అందంగా ఉంటుందో. వచ్చినప్పుడు పెద్దమ్మ తల్లి గుడితో పాటు ఇలా నాగమ్మను కూడా దర్శనం చేసుకుని వెళ్తే మనకి చాలా మంచిది. మనకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంటుందండి. దాని పక్కనే ఇది కొబ్బరికాయలమ్మ స్థలం. దాని పక్కనే మనకి వంటలు చేసుకోవడానికి, అంటే చాలామంది ఆట వేసుకుంటారు కదా, మొక్కులు మొక్కుకొని మేకల్ని కోళ్ళని వేసుకుంటారు. వాటిని భోజనాలు పెట్టుకుంటారు, బంధుమిత్రులతో సెలబ్రేట్ చేసుకుంటారు కదా, దానికోసం అన్ని ఏర్పాట్లు చేయబడి ఉంటాయి ఇక్కడ. ఇది గుడి ఎంట్రన్స్. నేను మీకు ముందుది వెనక్కి ముందుకి చూపిస్తూ ఉండొచ్చు, ఏమనుకోవద్దండి. ఆ టైంలో విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడైతే వర్షాలు పడి చల్లబడిపోయింది, కానీ ఆ టైంలో ఆగస్టులో ఒక వారం రోజులు మంచిగా, ఆ రోజైతే విపరీతమైన ఎండ అండి. చాలా చాలా నేను మీకు అదే స్వెట్టింగ్ చూపిస్తున్నాను. వెంటనే పెడదాం అనుకున్న వీడియో, కానీ అవ్వలేదు. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అంత ఫాస్టింగ్లో బయటకు వచ్చిన తర్వాత పులిహోర తింటే ఉంటుందండి. అబ్బాబ్బా, పెద్దమ్మ తల్లి గుడిలో పులిహోర మినప చెక్కలు ఉంటాయి, అవైతే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. వీడియో నచ్చితే థ్యాంక్ యూ.